హీరో రామ్ పోతినేని కొత్త కాలం క్రితం ఇస్మార్ట్ శంకర్ అనే మూవీలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీలో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటించగా, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మూవీకి దర్శకత్వాన్ని వహించాడు. మెలోడీ బ్రహ్మ మణి శర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఇందులో రామ్ నటనకు గాను ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి కూడా మంచి ప్రశంసలు లభించాయి. ఈ మూవీ కంటే ముందు రామ్ పూరికి బాక్సాఫీస్ దగ్గర పెద్దగా హిట్స్ లేవు. అలాంటి సమయంలో ఈ సినిమా వీరిద్దరికి అద్భుతమైన కంబ్యాక్ నిచ్చింది. ఇకపోతే రామ్ ఈ మూవీ తర్వాత ది వారియర్, స్కంద అనే 2 సినిమాలలో హీరోగా నటించాడు. ఇవి 2 కూడా ఈయనకు మంచి విజయాన్ని అందించలేదు. అలాగే ఇస్మార్ట్ శంకర్ మూవీ తర్వాత పూరి జగన్నాథ్ లైగర్ మూవీకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో ఇస్మార్ట్ శంకర్ మూవీకి కొనసాగింపుగా డబుల్ ఇస్మార్ట్ అనే మూవీ రూపొందుతున్నది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ మూవీని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటకొచ్చింది. ఈ మూవీ కోసం రామ్ ఏమాత్రం రెమ్యునరేషన్ తీసుకోవడం లేదు అని, సినిమా విడుదలైన తర్వాత లాభాల్లో వచ్చిన వాటాను అయితే తీసుకోవాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తున్నది. సినిమా విడుదల తర్వాతే కానీ ముందు రామ్ ఈ సినిమాకి ఎలాంటి పారితోషికం తీసుకోవట్లేదు అని సమాచారం. బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ఇస్మార్ట్ శంకర్ మూవీ ఒకవైపు డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారికి కాకుండా హీరోకి కూడా మంచి బూస్టప్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఇదే సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుండటంతో భారీగానే అంచనాలు వెళుతున్నాయి అనే విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉంది. కాగా డబుల్ ఇస్మార్ట్ సినిమాకి అటు రామ్ పోతినేని ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అనే విషయం హాట్ టాపిక్ గా మారిపోయిన చెప్పాలి. అయితే ఈ మూవీ కోసం ఒక్క రూపాయి కూడా పారితోషికంగా తీసుకోవటం లేదట హీరో రామ్ గారు. ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.